రూట్ కెనాల్ అయిపోయినాక క్రౌన్ ఫిక్సేషన్కి అపాయింట్మెంట్ ఇస్తారు కదా. బట్ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే క్రౌన్ ఫిక్సేషన్ రోజు క్రౌన్ అనేది సరిగ్గా కూర్చోదు. సో డెంటిస్ట్ ఏంటంటే మీకు బేసికలీ మళ్ళీ ఇంప్రెషన్ ఆఫ్ స్కానింగ్ తీసుకొని అగైన్ దే గివ్ యూ ఏ న్యూ అపాయింట్మెంట్ ఫర్ ద క్రౌన్ ఫిక్సేషన్. సో వై డస్ దిస్ హ్యాపెన్ అంటే కనుక బేసికలీ క్రౌన్ అనేది కంప్లీట్లీ ఇట్ ఇస్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబ్ బై ల్యాబ్ టెక్నీషియన్. సో ఇట్ గోస్ త్రూ మల్టిపుల్ స్టెప్స్ అన్నట్టు ద ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ లాంటి కాస్టింగ్ అని, మిల్లింగ్ అని, సెరామిక్ వైరింగ్ అని, దేర్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. సో వన్స్ ద క్రౌన్ ఇస్ బ్యాక్ ఫ్రమ్ ద ల్యాబ్, డెంటిస్ట్ ఎప్పుడైతే క్రౌన్ని మీకు టూత్ పైన పెడుతున్నారో వాట్ దే చెక్ ఫర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇస్ మార్జినల్ ఫిట్. అంటే ఒకసారి క్రౌన్ అనే టూత్ మీద పెట్టినాక గమ్కి ఇంకా క్రౌన్కి మధ్యన ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే కనుక అక్కడ బ్యాక్టీరియా అనేది ఎంటరాప్ అయ్యి ఊరికే మీకు మళ్ళీ పుచ్చు అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ కాంటాక్ట్ విత్ అడ్జసెంట్ టూత్. సో కాంటాక్ట్ టూ లూజ్ ఉన్నా కూడా అంటే క్రౌన్కి పక్క టూత్కి మధ్యన ఎక్కువ గ్యాప్ ఉంటే ఏంటంటే ఆ మధ్యలో ఊరికే ఫుడ్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది. అలా అని చెప్పి టూ టైట్ కూడా ఉండకూడదు. సో ద కాంటాక్ట్ హ్యాస్ టు బి ఇన్ సచ్ ఏ వే, అంటే దానికి ఒక ఫ్లాస్ టెస్టింగ్ అని చెప్పి చేస్తారు. సో ఒక ఫ్లాస్ అనేది పాస్ చేసినప్పుడు ఇట్ షుడ్ షో సర్టన్ రెసిస్టెన్స్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే షేడ్. ఎస్పెషల్లీ మనకి ముందర పళ్ళల్లో ఏంటంటే కలర్ అనేది మ్యాచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ అపియరెన్స్ అనేది సరిగ్గా ఉండదు. సో దీస్ ఆర్ ద మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ చెక్డ్ అనేది. సో ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా సర్టన్ టైమ్స్ ద క్రౌన్ ఇస్ రిపీటెడ్.